యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శాంతి సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును సమూయేలు 2వ గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శాంతి సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాం. ఎపిసోడ్ సహకారులు ఈ మాసాంతం వరకు లేరు. ప్రభువే అనుగ్రహించేట్లు ప్రార్థించండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఈ రాత్రి మీ పాదాల చెంత ప్రార్థిస్తున్నాం. మీ కృపా సహాయం మాకివ్వండి. ఎపిసోడ్ సహకారులను పంపండి. మీ వాక్య ధ్యానం మాకు దీవెనగా అనుగ్రహించండి. యేసు ప్రభు పేరిట ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం నుండి వాక్యాన్ని చదువుకుందాం. నాతాను దేవునికి మందిరాన్ని కట్టాలని ఆశపడిన దావీదుతో దేవుని యొక్క ఉద్దేశాన్ని గురించి మాట్లాడాడు. దేవుడు దావీదు యొక్క సంతానములో అతని కుమారుడైన సొలొమోనును మందిర నిర్మాణం కొరకు ఏర్పాటు చేసుకున్నాడని, దావీదు యొక్క సంతానముగా పిలువబడబోతున్న క్రీస్తు యొక్క సింహాసనాన్ని శాశ్వతంగా స్థిరపరుస్తానని, సింహాసనము దావీదు పేరిట ఉంటుంది అనే విషయాన్ని వాగ్దానం చేశాడు దేవుడు. ఆ మాటలు నాతాను ద్వారా తెలుసుకున్నప్పుడు దావీదు, దేవా, నేనెంతటి వాడును, నా కుటుంబం ఏ పాటిది, ఇంత గొప్ప కృప చూపటానికి మేము ఏ పాటి వారమని దేవుని సన్నిధిలో కృతజ్ఞతతో కూడిన విజ్ఞాపన చేశాడు. దేవా, నీవు భవిష్యత్తును బయలుపరిచావు గనుక నేనేం ప్రార్థన చేస్తాను నీకు, నేనేమీ చేయలేను. చూడండి, దావీదు దేవుని నుండి ఏదీ కోరుకోవలసిన అవసరం తనకిక లేదని దేవుని ప్రణాళికను బయలుపరచబడుట ద్వారా గుర్తెరిగాడు. పౌలు భక్తుడు రోమాపత్రిక 10వ అధ్యాయంలో 17వ వచనంలో చెబుతాడు, రాసి ఉంచాడు. అదేమిటంటే, మనము పొందబోయేటువంటి మహిమ ఎదుట ఈనాటి అల్పకాలపు శ్రమలు ఎన్నదగినవి కాదు. ఎస్, అవర్ ఫ్యూచర్ ఈజ్ రివీల్డ్. విశ్వాస యొక్క భవిష్యత్తు వ్యక్తపరచబడినదే. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏం కాబోతున్నాం, మనం ఎక్కడుండబోతున్నాం, మనం ఎలా ఉండబోతున్నాం, మన మరణానంతరం ఎట్లుంటుంది మన జీవితం, ప్రభువు రాకడలో ఎలా తిరిగి వస్తాం, వేండ్ల పాలనలో ఎట్లా నిలుస్తాం, తీర్పులో క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఎట్లాంటి బహుమానం పొందుతాం, క్రొత్త భూమి క్రొత్త ఆకాశంలో మనం ఎలా జీవించనయ్యన్నా, ఇవన్నీ కూడా విశ్వాసుల పట్ల బయలుపరచబడిన సత్యాలే. ఇంకా మనం ఏమడగాలి? మనం ఏమడగాలండి? ఆరోగ్యం కోసమా? సంపూర్ణ ఆరోగ్యవంతుడుగా ఉన్నంత మాత్రాన శాశ్వతంగా బతుకుతావా? బ్రతుకోలేవు. 120 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు మోషే కాలి సత్తువ తగ్గలేదు, కంటి చూపు మందగించలేదు అన్నాడు. మీరు ఆలోచించండి, ఫిట్నెస్ మోషేది ఎట్లా ఉందో. హార్ట్ కంప్లైంట్ లేదు, కిడ్నీస్ కంప్లైంట్ లేదు, పెరాలసిస్ కంప్లైంట్ లేదు, బీపీ లేదు, షుగర్ లేదు, ఫిజికల్ డిఫార్మిటీ ఎక్కడ లేదు, ఏ ఇన్ఫెక్షన్స్ లేవు, ఏ డెంగ్యూ ఫీవర్ లేదు. రైట్, మరొక్క క్షణాన్ని ఎట్లా చనిపోయాడు?
అహరోనును తీసుకోండి, సాధారణంగా తిరుగులాడుతున్న వాడే, ఏమీ సిక్నెస్ లేదు, తిరుగులాడుతున్నాడు. కొండ మీదకు తీసుకెళ్ళాడు మోషే, యాజక వస్త్రం విప్పిన వెంటనే అహరోను చనిపోయాడు. కాబట్టి ఆరోగ్యంగా ఉన్నాం కదా అని చెప్పి శాశ్వతంగా బతుకుతాం అనేది ఏమి లేదు. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు దేవుడు ఏం చేయనై ఉన్నాడో మనం ఎరిగిన తరువాత ఇక భౌతిక అంశాల మీద మన దృష్టి నిలబడదు. యోసేపు ఎటువంటి చక్రవర్తి అవుతాడు అనేది ఎరుగకనే యాకోబు కన్నీరు గార్చాడు. లేకపోతే యాకోబు ఏడవలసిన పని లేదు. అబ్రహాముని గురించి ఒక్క మాట చెబుతా. అబ్రహాము దేవుని నమ్మాడు. ఎందుకు నమ్మాడు? నీ సంతానమును నేను ఆశీర్వదిస్తాను, విస్తరింపజేస్తాను, ఆకాశ నక్షత్రాలంతగా చేస్తాను, ఇసుక రేణువుల వలె చేస్తానని వాగ్దానం చేసిన తర్వాత, నీ సంతానాన్ని నాకు ఇస్సాకును తెచ్చి బలిమ్మంటే అబ్రహాం ఎందుకు భయపడాలండి? ఐ డు నాట్ నో హౌ గాడ్ కెన్ డూ ద థింగ్స్. నాకు తెలియదు, నాకు అర్థం కాదు దేవుడు ఎలా తన కార్యాలు చేస్తాడో. మృతులలో నుండి తన కుమారుని విశ్వాసము ద్వారా పొంది సమర్పించినట్లుగా హెబ్రీ పత్రిక సాక్ష్యం చెబుతుంది. గాడ్ కెన్ రీబ్యాక్ హిస్ సన్. తిరిగి తన కుమారుని వెనక్కి తెస్తాడు. ఖడ్గం పైకెత్తాడు. అబ్రహాము పరలోకం కంగారు పడింది. అబ్రహామా ఆగు ఆగు, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, ఇందును బట్టి నీవు నాకు భయపడతావని నేను అర్థం చేసుకున్నాను అన్నాడు. నాకు తెలిసే ఉందన్నాడు. సోదరుడా, సోదరి, వెన్ యువర్ ఫ్యూచర్ వాస్ ఆల్రెడీ రివీల్డ్, వై షుడ్ యూ ఫియర్? నువ్వెందుకు భయపడుతున్నావు? నీ ప్రియమైన మిత్రుడు, నీ ప్రియమైన భార్య, నీ ప్రియ కుటుంబీకురాలు, కుటుంబస్తులు చనిపోతే తెస్సలోనిక పత్రిక ఏం చెప్పింది? వారు తిరిగి వస్తారు, మనం కలుసుకుంటాం, సదాకాలం ప్రభుతో ఉంటాం. ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా ఏదో నష్టపోయినట్టుగా బాధపడితే, ఏడిస్తే, నిరీక్షణ లేని వారి వల్ల దుఃఖపడితే ప్రయోజనం ఏంటి? రివీల్డ్ ట్రూత్, బయలుపరచబడిన సత్యం ఎరిగిన వారు, తెలిసిన వారు బాధపడేది లేదు. ప్రియమైన దేవుని అబ్షాలోమును గూర్చి దావీదు ఏడ్చాడు. నీవు బ్రతికి ఉండి నేను చనిపోయిన ఎడల ఎంత బాగుండేది. ఎందుకు? అబ్షాలోము ఈజ్ నాట్ ఎ బిలీవర్, విశ్వాసి కాదు. డేవిడ్ ఈజ్ ఎ బిలీవర్, దావీదు విశ్వాసి. దావీదు కుమారుడు అబ్షాలోము విశ్వాసి కాదు, ప్రభువుని అంగీకరించలేదు. విశ్వాస యొక్క జీవితం అతనిలో కనపడలేదు. కాబట్టి దావీదు చనిపోయినా పర్లేదు, ఎందుకంటే తిరిగి వస్తాడు ప్రభు రాకడలో. అబ్షాలోము చనిపోతే తిరిగి వచ్చేది లేదు రాకడలో. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఒక విశ్వాసిగా నీ భవిష్యత్తు ఎరిగినప్పుడు, ఇంకో మాట చెప్పనా, నేను కొంచెం విస్తరించే మాట్లాడుతున్నాను. విశ్వాసులు ఆత్మీయ మేలు పొందటానికి దేవుడు భార్యాభర్తల ప్రార్థన విని గర్భాన్ని ఇస్తాడు, గర్భఫలం దీవిస్తాడు. గర్భవతి అవగానే వాళ్ళలో ఒక సంఘర్షణ, అమ్మాయి పుడుతుందా అబ్బాయి పుడతాడా? ఎవరు పుడతారనేది ఆయనకు ముందే తెలుసు, ఇచ్చింది ఆయనే కదా. ఎవరినిస్తే ఏమి? దేవుడు ఎరిగి ఇస్తున్నాడా, ఎరుగకి ఇస్తున్నాడా? ఆయన ఎరిగే ఇస్తున్నాడని మనం ఎరుగుతున్నామా? ఎవరినిచ్చినా దేవుడు ఇస్తున్నాడు అనే భావనతో ఉండాలి తప్ప, చాలామంది మగపిల్లలను దయచేయమని ప్రార్థన చేయండి అని కోరుతా ఉన్న వాళ్ళని నేను చూశాను. మరి ఆడపిల్లలు అక్కర్లేదా భూమి మీదక? అందరూ మగపిల్లల్ని గనేస్తారా? నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, దైవ చిత్తాన్ని దేవుడు నెరవేరుస్తున్నప్పుడు, బయలుపరిచినప్పుడు దాని గురించిన విచారణ మనకు అవసరం లేనే లేదు. అందుకే దావీదు భక్తుడు చెప్పినటువంటి మాట, నీవు నాకు చేయబోయే దాన్ని బయలుపరిచావు, నేనేమని అడుగుతాను? నిన్ను ఏమని అడగగలుగుతానయ్యా? నేను ఏమీ అడగలేను.
ఇక చూడండి 20 యెహోవా నా ప్రభువా, నీ దాసుడనైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు. నా ప్రార్థన కూడా ఈ దినాన ఇదే. దేవా యెహోవా, ఈ దినాన నీవు నన్ను ఎరిగి ఉన్నావు. నీకు నేను తెలుసు, నా మనసు తెలుసు, నా బలహీనత తెలుసు, నా టెంపర్మెంట్స్ తెలుసు ప్రభు. నీకు నా ఉద్దేశాలు తెలుసు. ఐ కాంట్ హైడ్ ఫ్రమ్ యూ. నీ నుంచి నన్ను నేను దాచుకోలేనయ్యా. ఆకాశమునకు ఎక్కిపోయేదనా, అక్కడ నీవు ఉన్నావు. పాతాళమునకు దిగిపోయేదనా, ఎక్కడ దాక్కున్నా నీవు ఉన్నావు. ఎక్కడికి పోతాను నేను? హౌ కెన్ ఐ హైడ్ మై సెల్ఫ్ ఫ్రమ్ యూ? నేను నీ నుంచి ఎలా తప్పించుకుంటాను, ఎలా దాక్కోగలుగుతాను? నీకు నేను తెలిసే ఉన్నాను. 139వ సంకీర్తనలో ఇదే కీర్తనాకారుడు మాట్లాడుతున్నాడు. దేవా, నీవు నన్ను నిర్మించిన విధానము చూడగా నాకు ఆశ్చర్యం, భయం కలుగుతోంది అన్నాడు. అదేంటి? దేవా, నీవు నన్ను నిర్మించిన విధానం చూచినప్పుడు నాకు ఆశ్చర్యం, భయం కలుగుతోంది. 14 వచ్చిన 139 సంకీర్తన. అందును బట్టి నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నేను రహస్యాన పుట్టినప్పుడు, విచిత్రంగా నిర్మించబడినప్పుడు నా కలిగి ఉన్న ఎముకలు నీకు మరుగై లేవయ్యా. పిండముగానైనా నీ కనులు నన్ను చూశాయి. నేను పిండముగా ఉన్నప్పుడే నీవు నన్ను చూచావు. నా దినాల్లో ఒక్కటైన గడవక ముందే నీ గ్రంథంలో లిఖించబడ్డాయి. బికాజ్ యు ఆర్ మై గాడ్. నీవు నా దేవుడు అయ్యా. నీకేం చెప్పాల్సిన పని లేదు. నీవు నన్ను ఎరిగే ఉన్నావు ప్రభు అన్నప్పుడు ట్రాన్స్పరెన్సీని గురించి మాట్లాడుతున్నాడు. నేను మాట్లాడుతుంది నిజమని నీకు తెలుసు. దేవునికి తెలుసు, అది తనకు తెలుసని, అది దేవునికి తెలుసని నమ్ముతున్నాననే ప్రకటన దావీదు చేస్తున్నాడు. నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారముగా ఈ ఘన కార్యములను జరిగించి నీ దాసుడునకు నాకు దీన్ని తెలియజేసితివి. ఈ పదాలు చాలా అర్థవంతమైన పదాలు. నీ వాక్కును బట్టి, నీ ఇష్టానుసారముగా నీవే ఈ ఘనకార్యాలను జరిగించి నీ దాసునికి నీవే తెలియజేసితివి. 4 విషయాలు చెప్పాడు ఇక్కడ. నీ వాక్కును బట్టి, యేసుక్రీస్తుని బట్టి అని అర్థం ఇక్కడ. నీ చిత్తానుసారముగా దేవుని ప్రవర్తన, దేవుని ఇష్టం, దేవుని చిత్తం. యేసుక్రీస్తు ప్రభువును బట్టి, వాక్యాన్ని బట్టి, దేవుని ప్రణాళికను బట్టి దేవుడట ఘనకార్యాలను జరిగించాడట. ఏమిటి ఘనకార్యాలు? ఇశ్రాయేలు అను ఆ జనాంగాన్ని ఏర్పరచుకోవటం ఎంత ఘనమైన కార్యం. ఒక సాధారణమైనటువంటి విగ్రహారాధికుడైన అబ్రాము నుండి అసాధారణమైనటువంటి జనాంగాన్ని దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. ఇది ఘనకార్యం అంటున్నాడు. కబంధ హస్తాల్లో నలిగిపోతున్న ఇశ్రాయేలీలను విమోచించి వెలుపలికి తీసుకుని వచ్చావయ్యా. ఈ ఘనకార్యం కాదా? ఇది నీ ఇష్టానుసారంగా జరిగించావు అన్నాడు. దేవుడు సృష్టిని ఎందుకు చేశాడు అని అంటే ఇష్టానుసారం చేశాడు. ఇష్టం లేకుండా కంపల్షన్తో, నాట్ బై మోటివేటెడ్ సమ్వన్, ఎవరో చెబితే ఏదో జరిగితే కాదు. ఆయన ప్రణాళిక, ఆయన క్రియ, ఆయన సమస్తం ఆయన వాక్కును బట్టి ఇష్టానుకూలమైనటువంటిది. అందుకేనంటే తన కుమారుడు అనేకులలో జ్యేష్ఠుడగునట్లుగా అన్నాడు. తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు అనేక మంది విశ్వాసుల్లో జ్యేష్ఠుడయ్యేటట్టుగా దేవుడు ప్రణాళిక చేశాడు. ఆయన కొరకే ఇదంతా. మనము దేవుని నిమిత్తం, క్రీస్తు నిమిత్తం ఉన్నవారమై ఉన్నాము. మన నిమిత్తం దేవుడు కాదు, మనము దేవుని నిమిత్తం అయి ఉన్నాము. We are for God. God is not for us. దేవుడు మనకు కాదు, మనమే దేవుని కొరకు. ఆయన నిమిత్తం మనం చేయబడ్డాం. ఆయన కోసం మనల్ని చేసుకున్నాడు. ఎఫెసీ 1:6-7. ఆయన కోసం మనల్ని చేశాడు. ఆయన ఇష్టం ప్రకారం చేశాడు. ఆయన చిత్తం ప్రకారం చేశాడు. విల్ఫుల్ క్రియేషన్, ప్లెజర్ క్రియేషన్. ఇష్టపడి చేశాడు, కావాలనుకొని చేశాడు. అది ఆయన ఇష్టం. ఆయన ప్రశ్నించడానికి లేదు. నిర్మించబడిన కొండ, మట్టి ముద్ద, నిన్ను ఎందుకు ఇలా రూపొందించావు అని కుమ్మరితో చెప్పవచ్చా? చెప్పకూడదు కదా. ఇశ్రాయేలీని గురించి మాట్లాడుతున్నాడు.
కొండను కుమ్మరి తయారు చేసినప్పుడు కూజాగా చేస్తాడు, చిన్న పాత్ర చేస్తాడు, నీళ్ల కొండగా చేస్తాడు, కూరదాగ్గా చేస్తాడు. అది అతని ఇష్టం. నన్ను ఎట్లా ఎందుకు నిర్మించావు, నువ్వు ఇలా ఎందుకు చేసావు, ఈ పనికి ఎందుకు? నో ఛాన్స్ ఫర్ మట్టికి ఆ యొక్క అర్హత లేదు. అలాగే నాకు నీకు కూడా నన్ను ఎందుకు ఇట్లా చేసావు అని అడిగేటువంటి అధికారం లేదు. అందుకని అన్నాడు, నీ ఇష్టానుసారంగా ఘనకార్యాలు జరిగించావయ్యా, అవి నీ దాసుని నాకు తెలియచేసావు. ఇట్స్ వండర్ఫుల్ స్టోరీ. దేవుడు తన పిల్లలకు తెలియచేయకుండా ఏది చేయడు. ఆదికాండం 18వ అధ్యాయంలో చాలా స్పష్టంగా దేవుడు తన స్నేహితుడైన అబ్రహామునకు తెలియకుండా ఏదైనా చేస్తాడా అన్నాడు. నిజమే, అబ్రహామునకు తాను సమస్తాన్ని తెలియచేస్తాడు. చేయరాని కార్యాలు చేసినటువంటి ఆ సొదొమ గొమొరాల యొక్క పరిస్థితిని దేవుడు అబ్రహాముకు తెలియచేశాడు. అందుకని అన్నాడు 18:7 ఆదికాండం, అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచదనా, అబ్రహాముకు దాస్తానా, దాయను చెప్పేస్తానన్నాడు. బికాజ్ హీ వాజ్ ఎ ఫ్రెండ్ టు హిమ్. ఆయనకు స్నేహితుడు. అబ్రహాము దేవునికి, దేవుడు అబ్రహాంకి స్నేహితులట. నేను దాస్తానా అతనికి చెప్పకుండా, దాయనే. దావీదుకు చెప్పాడు, ఇందులో ఆయన ఇష్టపడి చెప్పాడు. ఆయన రివీల్ చేసిన ప్రతిదీ కూడా ఆయన ఇష్టపడి రివీల్ చేసిందే. మనుషులు ప్రార్థన శక్తితో బలంతో ఆయన చిత్తాన్ని ఏం కనుక్కోలేరు. ఇట్ ఈస్ బై హిస్ గ్రేస్ ఓన్లీ. ఆయన కృప ద్వారానే తెలుసుకోగలుగుతాం. తర్వాత, దేవా యెహోవా, నీవు అత్యంతమైన ఘనత గలవాడువు, నీ వంటి దేవుడు ఒక్కడు కూడా లేడు. మేము వినిన దానినంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడెవడునూ లేడు. ఈ స్టేట్మెంట్ ఎట్లా ఉందండి? పర్సనల్ అండర్స్టాండింగ్ అండ్ ఎక్స్పీరియన్స్, వ్యక్తిగత అవగాహన, అనుభవం చెబుతోంది. మేము విన్న దాన్ని బట్టి చూడగా నీవు తప్ప వేరొక దేవుడు లేనే లేడు. అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్. మీరు గనక దేవుని గుణలక్షణాలు తెలుసుకుంటే యేసే దేవుడు, మరొకడు లేనే లేడని మీరు చెప్పగలుగుతారు. అదే దావీదు కీర్తనకారుడు చెప్తున్నాడు, దేవా, నేను నాకు తెలిసినంత మట్టుకు చూసినప్పుడు నీవు తప్ప వేరొక దేవుడు లేనే లేడు. నీ జనులగుటకై వారిని నీవు విమోచించున్నట్లు, నీకు ఖ్యాతి కలుగునట్లు, నీ జనులను బట్టి నీ దేశానికి భీకరమైన మహాకార్యములు చేసేటట్లు నీవు, నీ దేవుడివైన నీవు ఐగుప్తు దేశములో నుండి, ఐగుప్తీయుల వశములో నుండి, వంశములలో నుండి, లోకములో నుండి, దేవతల వశములో నుండి నీవు విమోచించిన ఈ ఇశ్రాయేలు జనము వంటి జనము ఎక్కడ ఉన్నారు? సచ్ ఎ గ్రేట్ పీపుల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క గొప్ప జనాంగం, బహుమానం పొందే దిక్కుగా ఏర్పాటు చేయబడిన జనాంగం. నీవు విమోచించే వారిని శత్రువుల నుండి విమోచించావు, దేవతల నుండి విమోచించావు, దేశం నుండి విమోచించావు. రిడెంప్షన్, విమోచన అనే పదానికి అర్థం రిడెంప్షన్. రిడెంప్షన్ అనే పదం బై పేయింగ్, చెల్లించి విడిపించుట. విమోచన అనే పదం చెల్లించి, వెల చెల్లించి విడిపించుట. క్రీస్తు శరీరం, క్రీస్తు రక్తం అర్పించబడ్డాయి. క్రీస్తు రక్తం చేత మనం కొనబడ్డాం. వీఆర్ రిడీమ్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు రక్తము చేత విమోచించబడ్డాం మనం. అందుకని అంటున్నాడు, నీవు విమోచించినటువంటి జనము వంటి జనము లోకంలో ఎక్కడుంది? హౌ ప్రెషస్ దేవర్, ఎంత శ్రేష్టమైనటువంటి జనులు వాళ్ళు, వాళ్ళు ఎంత ఘనత వహించినటువంటి వాళ్ళు. కనుక దేవా, నీవు నన్ను జ్ఞాపకం చేసుకో. ఇలాంటి జనాంగం ఎక్కడ లేరయ్యా అని దావీదు భక్తుడు అడుగుతున్నాడు. మరియు యెహోవావైన నీవు వారికి దేవుడివై ఉండి
వారు నిత్యం నీకు ఇశ్రాయేలు అని పేరు గల జనులై ఉన్నట్లు వారిని నిర్ధారణ చేసితివి. ఈ పదం అండర్లైన్ చేయండి. వారిని నిర్ధారణ చేసితివి. నిర్ధారణ అనే పదం ఇక్కడ కనిపిస్తోంది మనకు. అంటే వారు ఊహలోనికి వచ్చినప్పుడు వారిని నీవు నిరూపించావు. వీరే నా పిల్లలు అని నిర్ధారణ చేశాడు, కన్ఫర్మ్ చేశాడు. దేవుడు కన్ఫర్మ్ చేస్తున్నాడు, ఈయనే నా కుమారుడు, ఈవిడ నా కుమార్తె అని నిర్ధారణ చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిర్ధారణ చేశాడట ప్రజలు దేవుడు నిర్ధారించుకోవటం కాదు. దిస్ ఆల్ ఆర్ మై చిల్డ్రన్, ఇశ్రాయేలీయులు నా పిల్లలు అని దేవుడు నిర్ధారణ చేశాడు. సమస్త లోక జనాంగాల ఎదుట ఇశ్రాయేలీయులకు కలిగజేయబడిన ఖ్యాతి అపారమైనటువంటి ఖ్యాతి. సొలొమోను కాలంలో షేబా దేశపు రాణి భూమి అంతముల నుండి వచ్చి సొలొమోను సేవకులతో అంది, మీరు ధన్యులు, ఎందుకంటే మీ యజమానుని బట్టి మీరు ధన్యులు. సొలొమోనును యజమానునిగా కలిగి ఉన్న మీరు ధన్యులయ్యా అని చెప్పింది. సొలొమోనుకు జ్ఞానాన్నసిగిన దేవుని పిల్లలమని చెప్పుకునటం మరింత ధన్యత కదా. ఎస్తేరు గ్రంథంలో మొర్దెకై హామానుకు నమస్కారం పెట్టలేదు. ప్రధానమంత్రి స్టేటస్లో ఉన్నాడు హామాను, అయినా నమస్కరించలేదు, తల వంచలేదు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఆ ప్రతిమకు మొక్కలేదు. కారణం ఏంటంటే దేవర్ సుప్రీం, వారు ఉన్నతమైన వారు దేవుని సన్నిధిలో, దేవుని యొక్క ఉద్దేశాల్లో. అందుకే దే నెవర్ బెండ్ దేర్ బ్యాక్. వారు ఎన్నడూ కూడా వారు వెనుకను వంచిన వారు కాదు, వారు నడుమును వంచిన వారు కాదు. వారు పౌరుషం కలిగిన జనాంగం. అట్లాంటి వాళ్ళు లేరు అన్నాడు. దేవా యెహోవా, నీ దాసుడు నన్ను గూర్చి నా కుటుంబమును గూర్చి నీవు సెలవిచ్చిన మాట ఎన్నటికీ నిలుచున్నట్లు దృఢపరిచి, సైన్యములకు అధిపతి యెహోవా ఇశ్రాయేలీయులకు దేవుడై ఉన్నాడన్న మాట చేత నీ నామమునకు శాశ్వత మహిమ కలిగేటట్లు నీ దాసుడు నా కుటుంబం నీ సన్నిధిని స్థిరపరచబడినట్లు నీవు మాట సెలవిచ్చి నెరవేర్చము. దేవా, నీకు మహిమ కలిగేటట్లుగా నీ మాట నెరవేర్చు నా కుటుంబం పట్ల అంటున్నాడు. నేను 22 సంవత్సరాల సేవా జీవితంలో 42 సంవత్సరాల వయసులో నేను గుర్తెరిగింది ఏంటంటే, ఆయన సంకల్పం నెరవేర్చేటువంటి దేవుడు. మనుషులంగా మనం ఎన్నో ఆలోచనలు చేస్తుంటాం, తడబడిపోతూ ఉంటాం, తబ్బిబ్బైపోతూ ఉంటాం. కానీ ఆయన ఆలోచన స్థిరం అండి. ఆయన ఆలోచన స్థిరం, అందులో మార్పు లేదు. ఆయన మనల్ని ఎన్నిక చేసుకున్నాడు, ఆయన అభివృద్ధి చేస్తాడు, అది మార్పు లేనటువంటిదండి. దావీదు అదే అడుగుతున్నాడు, దేవా నీ నామానికి శాశ్వత మహిమ కలిగేట్లు నా కుటుంబం నీ సన్నిధిని స్థిరపరచబడేటట్లు నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చవయ్యా బాబు అని ప్రార్థన చేస్తున్నాడు. ఆయన నెరవేరుస్తానని చెబుతుంటే నెరవేర్చము అని ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నీవే నీ కార్యములను నెరవేర్చువాడవై ఉన్నావు, నీవు నీ కార్యములను నెరవేర్చువాడవై ఉన్నావని మనం ఆయన కృతజ్ఞత చెల్లించాలి. ఇశ్రాయేలీయుల దేవా, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీకు సంతానం కలుగజేస్తానని నీవు నీ దాసుడిని నాకు తెలియపరిచితివి కనుక ఈలాగున నీతో మనము చేటుకై నీ దాసుడైన నాకు ధైర్యం కలిగింది అని అన్నాడు. దేవా, నా ధైర్యానికి కారణం ఏమిటంటే నీవు నాకు ఈ విషయాన్ని తెలియజేశావు. ఏ విషయం? సంతానాన్ని ఇస్తానన్నావు, స్థిరపరుస్తానన్నావు. అందుకే ధైర్యం చేసి అడుగుతున్నాను నిన్ను. అందుకే నీ దాసుడినైనా నాకు ధైర్యం కలిగింది. ప్రార్థనలో ఉన్నటువంటి మంచి విధేయతతో కూడిన విశ్వాసపు గుణలక్షణాలు దావీదులో కనిపిస్తున్నాయి. ఎంత వండర్ఫుల్ ప్రేయర్ చేస్తున్నాడండి, ఎటువంటి ఉన్నతమైన ప్రార్థన చేస్తున్నాడు, ఎంత కన్విన్సింగ్గా ప్రార్థన చేస్తున్నాడు. మరి మనం ఎలా చేస్తున్నాం? ఇవాళ దేవుడికి ఆర్డర్లు వేసే ప్రార్థనలు తయారైపోయాయి. దేవుడా, నేను బయలుదేరుతున్నాను, నీవు తోడురా, నువ్వు అక్కడి నుంచో, నువ్వు ఇట్లా చేయి, అట్లా చేయి. ఏమిటది? ఆయన వాగ్దానాలు ఎంత స్ట్రైట్గా ఉన్నాయి మన పట్ల,
ఎప్పుడైనా ఆలోచించారా అసలు? నీవు నా దేవుడవు గనుక నీ దాసుడనే నాకు నీవు మేలు చేస్తానని ఇచ్చిన మాట ఇచ్చావే, అది సత్యం. ఐ బిలీవ్ ఇట్. ఇట్ ఈస్ ద ట్రూత్. నేను నమ్ముతున్నాను, అది సత్యం. అంతే. నువ్వు దేవుడవు కాబట్టి నీ మాట సత్యం. ఈ మాట మీకు ఎలా ఉంది? నాకైతే హృదయం పులకరించింది ఈ మాట చదువుతున్నప్పుడు. బికాజ్ యు ఆర్ గాడ్ సో దాట్ యువర్ వర్డ్ ఈస్ ట్రూత్. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యం. దేవుడు అబద్ధం పలుకడు. దేవుడు మాట ఇస్తే నెరవేరుస్తాడు, నెరవేర్చకుండా వెళ్ళిపోడు. అట్టి దేవుడు మన దేవుడు. దావీదు దేవుని గురించి ఏం మాట్లాడుతున్నాడు? ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు. మహాఘనత వహించిన దేవుడు అయ్యా, నీవు బయలుపరిచింది నెరవేరుస్తావయ్యా, నువ్వు తప్పక నెరవేరుస్తావు కనుక నన్ను జ్ఞాపకం చేసుకుని నా కుటుంబం ఏ పాటిదయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించము. రేపటి వాక్య ధ్యానంలో ఇంకా కొన్ని విషయాలు చెప్పాలి, మీకు సమయం పూర్తయిపోయింది. 28వ వచనం నుండి రేపటి దినం మరలా నేను వాక్యాన్ని ధ్యానిస్తాను. ఎపిసోడ్ సహకారులు లేరు, దయచేసి ముందుకు రావాలని మనవి చేస్తున్నాను. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును సమూయేలు 2వ గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి మీకు వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. ఎపిసోడ్ సహకారులను పంపించండి ప్రభు. ఈ సందర్భంలో రెగ్యులర్ ట్రాన్స్మిషనే కాక ఇంటర్నెట్ ద్వారా ఎక్కడ తెలుగు ప్రజలు ప్రపంచంలో ఈ వాక్యం వింటున్నా వారిని దీవించండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక.